అందరికీ నమస్కారం। జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ముంతా తుఫానుకు సంబంధించి తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఈ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ సమన్వయకర్తలు వారందరితోటి కూడా మరి అక్కడ మాట్లాడటం జరిగింది। అదే విధంగా ప్రత్యేకంగా ఈ మంతా తుఫాను ఎఫెక్ట్ కూడా ఒంగోలుకు బాగా తాకిన నేపథ్యంలో కూడా ఒంగోలు సమన్వయకర్త చుండూరు రవిబాబు ఈ వీడియో కాన్ఫరెన్స్ కూడా హాజరవటం జరిగింది। అదే విధంగా అక్కడ జరుగుతున్నటువంటి ఒంగోలులో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఈ పార్టీకి సంబంధించి ప్రస్తుతం మరి ఆ వీడియో కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత కూడా చుండూరు రవితోటి కూడా ఒంగోలు రాజకీయాలపై మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేకంగా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది। అదే విధంగా ఒంగోలులో వైసీపీకి సంబంధించి పార్టీ స్థితిగతులు, అదే విధంగా రాబోయే రోజుల్లో పార్టీ మనుగడ సాధించడానికి, అదే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి కార్యక్రమాలు తదితర అంశాల గురించి మరి చుండూరు రవితో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకాంతంగా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది। దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం। అదే విధంగా చుండూరు రవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన పార్టీని వీడి జనసేన పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ బాధ్యతనంతా కూడా మరి వైవి సుబ్బారెడ్డి చుండూరు రవికి అప్పచెప్పడం జరిగింది। ఆయన్ను సమన్వయకర్తగా తీసుకొచ్చి ఒంగోలులో నుంచోబెట్టడం జరిగింది। అక్కడి నుంచి కూడా వైసీపీకి సంబంధించి కార్యక్రమాల పట్ల ఆయన కొంత స్పీడప్ అయ్యారని కూడా తెలియజేసుకోవచ్చు। అయితే ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అదే విధంగా పార్టీ సంస్థాగతం మీద, ఎందుకంటే గతంలో బాలినేని వర్గం అని చెప్పుకునేటువంటి పార్టీలో మరి పనిచేయనటువంటి క్యాడర్ మొత్తానికి కూడా చెక్కు పెట్టాల్సినటువంటి పరిస్థితి నెలకొని ఉంది। ఈ క్రమంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న లోటుపాట్లకు సంబంధించి కూడా సుదీర్ఘంగా మరి ఒంగోలు కమిటీలో, అదే విధంగా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి కొత్తపట్నం మండలం అయితే, ఒంగోలు మండలం అయితే దానికి సంబంధించి కొన్ని మరి ఆ పార్టీకి సంబంధించి కూడా కొన్ని మరి ఆ ప్రాబ్లమ్స్ వాటన్నిటితోటి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టు తెలుస్తా ఉంది। ఏ పంటలకు, ఒంగోలు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పంటలకు ఎలాంటి నష్టం జరిగింది తదితర అంశాలను కూడా మరి నివేదిక జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమర్పించినట్టుగా కూడా మనకి చుండూరు రవి క్యాడర్ అయితే చెప్తా ఉంది। ప్రధానంగా కూడా ఒంగోలు కాన్స్టిట్యున్సీలో వైసీపీని బలోపేతం చేసే విధంగా మరిన్ని కార్యక్రమాల ద్వారా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మరి చుండూరు రవికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు। ఏదేమైనప్పటికీ కూడా అటు బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గానికి చెక్కు పెడుతూ చుండూరు రవి కొత్త టీం తోటి కూడా ఒంగోలు వైసీపీని కాన్స్టిట్యున్సీలో బలోపేతం చేసేందుకు అటు వర్గానికి సంబంధించి పార్టీ క్యాడర్ కూడా కొంత యాక్టివ్ గా ఉన్నటువంటి లీడర్స్ తీసుకున్నారని కొంత టాక్ అయితే ఉంది। వైసీపీకి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కూడా మరి యాక్టివ్ అవుతున్న వేళ రాబోయే రోజుల్లో వైసీపీ నిర్వహించేటువంటి కార్యక్రమాలకు క్యాడర్ను దగ్గర చేస్తూ మరిన్ని యాక్టివిటీస్ ద్వారా కూడా వైసీపీని బలోపేతం చేయాలి। అదే విధంగా ఈ 1 కోటి సంతకాల సేకరణ, ప్రధానంగా కూడా పీపీపీ విధానాన్ని మరి ఆది నుంచి కూడా వైసీపీ వ్యతిరేకిస్తా ఉంది। ఈ విధానం ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 50,000 పైచీలకు మరి దీనికి సంబంధించి సంతకాల సేకరణ, ఆ సంతకాల సేకరణ కార్యక్రమం గురించి కూడా చుండూరు రవితోటి ఆరా తీసినట్టు తెలుస్తా ఉంది। అదే విధంగా ప్రజల్లోకి ఈ 2 కార్యక్రమాలు వేగవంతంగా తీసుకెళ్లే విధంగా కూడా ప్రజల్లో మమేకం చేయాలని, అదే విధంగా ఒంగోలు, కొత్తపట్నం ప్రాంతాల్లో కూడా ఈ పార్టీకి సంబంధించి స్థితిగతులను ఆయనతోటి కూడా ఏకాంతంగా మాట్లాడినట్టు తెలుస్తా ఉంది। రాబోయే రోజుల్లో పార్టీ పునర్నిర్మాణం, అదే విధంగా ఇప్పుడున్నటువంటి క్యాడర్ తోటి ఈ రాబోయే రోజుల్లో మరి పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించి కొన్ని ఆదేశాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చుండూరు రవికి ఇచ్చినట్టుగా కూడా వారందరూ చెప్తా ఉన్నారు।